చేశారు ఇప్పుడు? 12 సంవత్సరాలుగా కాపు కాసి ఈ రోజు ఆ సిలువగాడు మీ అన్నయ్య చంపేశాడు. వాడి వల్ల నీకు ఏ హాని జరగకూడదు బాబు. ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామంటే నా మాట నువ్వు పట్టించుకోవడం లేదు బాబు. భయపడి పారిపోమంటావు వదినా? చనిపోయింది మా అన్న కాదు, మా నాన్న. వీడిని చూస్తుంటే నీకే అనిపించట్లేదా వదినా? ఆవేశంగా లేదు? నాకుంది. చూడు చూడు చూడు, ఒక్కసారి వీడిని బాగా చూడు. తండ్రి చేతులు పట్టుకుని ఆడుకోవాల్సిన వయసులో పురోహితుల చేతులు పట్టుకుని మరణమంతాలు చెప్తున్నాడు. ఈ శాస్త్రం సంప్రదాయం అంతా నీకోసమే వదినా, నాకొద్దు. ఈ అమ్రోజ్కి తెలిసిందల్లా పాపానికి ప్రాయశ్చిత్తం మరణం. మరణం. నీ నాన్నని చంపిన వాడి వంశాన్ని నీ బాబాయ్ చంపుతాడ్రా. బుద్ధవుతాను. నేను నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చే స్టాప్ లో దిగు. ఏయ్ లూర్దు, ఏంటి గురు దిక్కుండా మొగదానిలో కూర్చుంది? నేను దిగమని చెప్పాను చంద్ర, ఏమైందో తెలీదు. అంతా నావలేరా. ఇప్పుడు మాట్లాడే టైం లేదు. ముందు నువ్వు బండెక్కు. ఎక్కువ సరేలే, ఫాలో అయి పికప్ చేద్దాం. త్వరగా. ఏ లూర్దు, ఏంటి నువ్వు దిగమని చెప్తే అలా వెళ్ళిపోతున్నావు? నేను నీతో మాట్లాడాలి. బండెక్కు. నేను రాను. వచ్చి బండెక్కమంటున్నాను, రా. సంద్రం వదలు. కూర్చో. ఏం మాట్లాడతావు? చాలా మాట్లాడాలి. మాట్లాడడానికి ఇంకే ఉంది. ఈ విషయం గాని మా నాన్నకి తెలిసిందంటే చంపేస్తాడు. నువ్వు ముందు మన పెళ్లి జరిగే ఏర్పాట్లన్నీ చెయ్యి. ఓ తర్వాత కాపురం చేస్తాను. గురు, అచ్చం తనకి తన బాపులకిలే వచ్చాయి. వెంటనే రూముకెళ్ళి ఒక పెగ్గేసి అప్పుడు బాగా ఆలోచిద్దాం. అమ్మ లూర్దు, అమ్మలో లూర్దు. ఏమిటి నాన్న? నేను వార్త విన్నాను. ఏం విన్నావు? నీకు వాడికి పెళ్ళట. నువ్వేం మాట్లాడుతున్నావు నాన్న? ఇంకా నువ్వు నన్ను నమ్మలేదు కదూ? అది కదమ్మా. లేదు నాన్న, నీకు నా మీద నమ్మకం లేదు. అలా ఉండుంటే ఇలా అర్ధరాత్రి లేపి నన్ను ఈ ప్రశ్న అడిగేవాడివే కాదు. నీకు నచ్చిన వాడితోనే నాకు వెంటనే పెళ్లి చేశానన్నా. లేదంటే నీ అనుమానంతో నన్ను చంపేస్తావు. తప్పు నాదేమ్మా, నాదే తప్పు. తప్పు నాదే. పడుకో. ఏంటి నిద్ర రావడం లేదా? మా ఇంట్లో పెద్ద సమస్యగా ఉంది. ఇల్లు వదిలి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటో సమస్య? మన పెళ్లి విషయం మా నాన్నకి తెలిసిపోయింది. హైవేలో కలుద్దామా? అలాంటి పని చేయొద్దు. అర్ధరాత్రి వేళ నువ్వు ఒంటరిగా రావద్దు. వద్దొద్దు. ఓ పని చేద్దాం, నేనే అక్కడికి వస్తాను. అయ్యో, నువ్వు ఇక్కడికి వస్తే గొడవ అయిపోతుంది. నేనే వస్తాను. నువ్వే వస్తావా? జాగ్రత్త.